మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ యాపిల్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే యాపిల్ ఓపెన్ చేశాను. ఇక్కడ ద యాపిల్ స్టోర్ ఆన్లైన్ ఈజ్ నౌ ఓపెన్ అని ఉంది కదా, ఇది ఇండియా అనమాట. సో ఇక్కడ మనం లెర్న్ మోర్ అనేది తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నమస్తే, ద యాపిల్ స్టోర్ ఆన్లైన్ ఈజ్ ఓపెన్, హియర్ ఆర్ జస్ట్ సమ్ ఆఫ్ ద గ్రేట్ అడ్వాంటేజెస్ ఎక్స్క్లూజివ్ టు షాపింగ్ డైరెక్ట్లీ విత్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ అసిస్టెంట్స్ అంటే షాప్ విత్ యాపిల్ స్పెషలిస్ట్, అంటే మనకి ఏదైనా తెలియదు అనుకుంటే మనం ఏ ప్రోడక్ట్ ఏ విధంగా కొనాలి, ఏది బెస్ట్ ఉంటుంది, ఏది అనేది తెలుసుకోవాలంటే ఈ యాపిల్ స్పెషలిస్ట్తో మనం మాట్లాడుతూ అంటే చాట్ చేస్తూ మనం ఒక ఐటెంని అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఫ్రీ సేఫర్ డెలివరీ అని ఉంది, నో కాంటాక్ట్ డెలివరీ ఫర్ ఫ్రీ అని ఉంది. లెర్న్ మోర్ అని చూసుకుంటే మాత్రం ఇక్కడ సేఫ్లీ షిప్డ్ డైరెక్ట్లీ టు యూ విత్ యాపిల్ డెలివరీ ఆఫ్ యువర్ న్యూ డివైస్ ఈజ్ ఫ్రీ అండ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ కస్టమర్స్ అండ్ కొలీగ్స్ ఆల్ ఆర్డర్స్ కరెంట్లీ షిప్పింగ్ విత్ నో కాంటాక్ట్ డెలివరీ. సో ఇది ఒకటి బెస్ట్ అనమాట. ఇంకోటి మనం చూసుకుంటే వేస్ టు బై, చూస్ హౌ యూ పే, సీ ద ఆప్షన్స్ అని ఇక్కడ లెర్న్ మోర్ చూసుకుంటే ఇక్కడ మనం కనుక చూసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ ఈఎంఐ, రూపే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెలివరీ. సో అండ్ డివైస్ ఇన్వెస్ట్ యూ మే బీ ఎలిజిబుల్ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉందన్నమాట. సో ఇది ఒకటి. తర్వాత యాపిల్ ట్రేడింగ్ అనమాట, అంటే మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్స్చేంజ్ ఆఫర్లు అని చెప్పేసి మనం మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తాం, కానీ యాపిల్లో కనుక చూసుకుంటే దీన్ని ట్రేడింగ్ అంటారనమాట. అంటే ఇది ఎట్లా చూసుకోవాలంటే ఇది ఇక్కడ చూడండి, టర్న్ యువర్ ఓల్డ్ ఫోన్ ఇంటూ ఎన్ ఐఫోన్. లెర్న్ మోర్ తీసుకుంటే మాత్రం ఇక్కడ మనకి గెట్ ద ఐఫోన్ యూ వాంట్ ఫర్ లెస్ అని చెప్పేసి ఉందనమాట. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన ఓల్డ్ డివైస్ అనమాట, ఇది వచ్చేసి ట్రేడింగ్ వాల్యూ అనమాట. ఇప్పుడు సపోజ్ నా మొబైల్ ఉంది, నేను ఐఫోన్ 7 యూజ్ చేస్తున్నాను, ఇది కనుక చూసుకుంటే అప్ టు 12,000 వరకు మనకు అమౌంట్ అనేది ఇస్తాడనమాట. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అని చెప్పలేము, కాకపోతే ఏంటి అంటే మన మొబైల్ ఏమైనా స్క్రాచెస్ ఉన్నా, ఏమైనా డిస్ప్లే డ్యామేజెస్ ఉన్నా, ఏమైనా వాయిస్ ఓవర్ చేంజెస్ ఉన్నా, ఇట్లా ఇవన్నీ కలిపి చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ అనేది ఫైనల్ చేస్తారనమాట. అంటే మ్యాక్సిమం ప్రైస్ ఎంతవరకు ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. షాప్ ఐఫోన్ అని కనుక మనం చూసుకున్నట్లయితే ట్రేడింగ్ అనమాట ఇది యాక్చువల్లీ. ఇక్కడ చూడండి ఐఫోన్ SE, ఇక్కడ నేను ఈ మొబైల్ సపోజ్ పర్చేజ్ చేద్దాం, ఐఫోన్ 11 పర్చేజ్ చేయాలని అనుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రమ్ 5,802 బై మంత్ అంటే ఈఎంఐ అనమాట ఇది, అండ్ 49,300 విత్ ట్రేడింగ్. అంటే నేను ఐఫోన్ 11 తీసుకోవాలనుకుంటున్నా, ట్రేడింగ్లో కనుక ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ వాల్యూకి రావచ్చు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం, మనం బై అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసుకుంటే కొంచెం నెట్ అయితే స్లో ఉంది, కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఇక్కడ బై ఐఫోన్ 11 గెట్ అప్ టు 19,000 విత్ ట్రేడింగ్ ఉంది అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే నేను ఎస్ నో అని ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రమ్ 68,000కి నో అని ఉంది, మనం ట్రేడింగ్ కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. పిన్ కోడ్ తీసుకొని 5300 సపోజ్ ఒక పిన్ కోడ్ అయితే ఇచ్చాను అనమాట, అప్లై చేశాను. ఓకే, నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఇఫ్ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ ఐఫోన్ ఎస్ కనుక తీసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే సపోజ్ మన సీరియల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వైట్, బ్లాక్, ప్రొడక్ట్ రెడ్, 64 GB 128 GB వస్తుందన్నమాట. సో ఇట్లా మనం ట్రేడింగ్ చేసుకొని మన మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట. లేదు నాది ఐఫోన్ కాదనుకుందాం, వేరే మొబైల్ అనుకుందాం, ఇక్కడ సపోజ్ నా IMEI నెంబర్ ఎంటర్ చేస్తాను అనమాట. ఇక్కడ మళ్ళీ అది IMEI నెంబర్ ఎంటర్ చేయగానే అది అప్లై చేయగానే అది యాక్టివేట్ అవుతుంది. ఓకే అనుకుంటే ఇక్కడ మనం ఫినిషింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇట్లా మొబైల్ని అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం లెర్న్ మోర్లో ట్రేడింగ్ అట్లా చేసుకుని మేక్ యువర్ న్యూ మ్యాక్ యువర్ వే అంటే ఇది ఒకటి బెస్ట్ అనమాట. అంటే మనం కాన్ఫిగర్, నేను ఆల్రెడీ మీకు ముందు ఒక లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను అనమాట, యాపిల్ స్టోర్ ఇన్ ఇండియా లాంచింగ్ అని చెప్పేసి. అందులో అయితే చెప్పాను షాప్ మ్యాక్ ఇది మనం తీసుకున్నట్టయితే అంటే మన వేలో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్తో మనం ఆ మ్యాక్ అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా అనేది ఇప్పుడు మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇక నేను 21.1 ఇంచ్ 27 ఇంచ్ ఇక 2 వేరియేషన్స్ ఉన్నాయి. సరే నేను 27 ఇంచ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇక డిస్ప్లే క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి స్టాండర్డ్ గ్లాస్, నాన్ టెక్స్చర్ గ్లాస్, ఇక్కడ చూస్తే ప్రైస్ వేరియేషన్ అవుతూ ఉన్నది అనమాట. ఇక్కడ ఏంటంటే డిస్ప్లే క్వాలిటీకి సంబంధించి అనమాట. ఇది 8 GB మెమరీ ఆల్రెడీ ఉంది, 16 GB ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ చేసినాయి అనమాట. మనకి ఏది కావాలంటే అదే 64 GB ర్యామ్ కావాలా, DDR4 మెమరీ కావాలా, ఇది సపోజ్ నేను ఇది తీసుకున్నాను అనమాట. నాకు 10 GB ఈథర్నెట్ కావాలి, ఇట్లా చూసుకోవచ్చు. మ్యాజిక్ మౌస్ కావాలి నాకు,
లేదా మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ కావాలి. ఇట్లా మనం చూసుకొని ఇక్కడ చూడండి మన కింద ప్రైస్ అయితే యాడ్ అవుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ నన్, ఫైనల్ కట్ ప్రో, లాజిక్ ప్రో ఇవన్నీ ఏంటి అంటే సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్. ఫైనల్ కట్ ప్రో అంటే మూవీ మేకింగ్ కానీ ఇట్లాంటి వీడియోలు చేయడానికి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉన్నది. విత్ ఈఎంఐ 3,59,800 అంటే ఫ్రమ్ 42,000 పర్ మంత్ పడుతుంది అనమాట. యాడ్ టు బ్యాగ్ అని తీసుకుంటే మన ఏమవుతుందంటే రివ్యూ బ్యాగ్. సపోజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం, ఏమేమి కాన్ఫిగర్ చేసుకున్నాం అనేది మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన 27 ఇంచ్ ఐమ్యాక్ విత్ రెటీనా 5K డిస్ప్లే అని ఒకటి యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకుంటే హార్డ్వేర్ డీటెయిల్స్, సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 10 GB ఈథర్నెట్ తీసుకున్నాను 256 GB స్టోరేజ్తో అండ్ 64 GB అండ్ DDR4 ర్యామ్తో తీసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు ఫైనల్ కట్ ప్రో కావాలని అనుకున్నాను. సో ఇదంతా యాడ్ చేసుకొని చెక్అవుట్లోకి వెళ్తే ఫస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. రిటర్నింగ్ కస్టమర్స్ ఫస్ట్ మనం సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత షిప్పింగ్ అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా అయితే మనకు పేమెంట్ మెథడ్స్ ఉంటాయో ఆ విధంగా మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే నేను మీకు చెప్పాలి మెయిన్ అనుకున్నది ఏంటంటే గెట్ మోర్ ఫ్రమ్ యువర్ డివైస్ విత్ ఏ ఫ్రీ సెషన్, పర్సనల్ సెషన్స్ అనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ అది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే రిసీవ్ ఏ ఫ్రీ 1 to 1 hour ఆన్లైన్ సెషన్స్ అని ఉంటాయని చెప్పాను కదా. సో అది ఈ విధంగా అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే యాపిల్ కేర్ ప్లస్, యాక్చువల్లీ దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. అది ఒక 2-3 డేస్లో నేను దాని గురించిన డీటెయిల్స్ అనేది తెలుసుకొని నేనైతే దాని గురించి చేస్తాను అనమాట. అంటే ఏమేమి కవర్ అవుతాయి, మనకి ఏం ప్లస్ పాయింట్స్ ఉంటాయి అనేది అయితే దాని గురించి నా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక్కడైతే చూడండి, ఒకసారి అయితే నార్మల్గా ఒకసారి వెళ్దాం. యాపిల్ కేర్ ప్లస్ ఎక్స్టెండ్స్ యువర్ వారంటీ విత్ అప్ టు 2 years అనమాట. యాక్చువల్లీ ఆల్రెడీ 1 year ఫ్రీ వారంటీ అయితే ఇస్తాడనమాట యాపిల్ కేర్లో. ఈ ప్లస్లో ఏమవుతుందంటే 2 years వారంటీ ఇంకా ఎక్స్ట్రా ఇస్తాను అనమాట. అంటే డ్యామేజ్ కావచ్చు లేదా హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా ఏదైనా సరే దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇక్కడ సపోర్ట్ చూసుకుందాం. సపోర్ట్ ఈజ్ అన్ కాల్ ఆర్ చాట్ అనే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏంటంటే మనం యాపిల్ సపోర్ట్ తీసుకొని మనం చాట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఎక్స్ప్లోర్ ప్రొడక్ట్స్ ఉంది, ఐఫోన్, మ్యాక్, మనం అంటే ఏదైనా పర్చేజ్ చేయాలంటే ఎక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే సేవ్ ఆన్ మ్యాక్ ఆర్ ఐప్యాడ్ విత్ ఎడ్యుకేషన్ ప్రైజింగ్. దీని గురించి మాట్లాడుకోవాలి. ఒక సబ్స్క్రైబర్ అయితే అన్న నాకు ఐప్యాడ్ మీద ఎట్లా పర్చేజ్ చేయాలి, ఆఫర్స్ ఏమొస్తుంది అని చెప్పేసి అయితే అడిగాడు. సో దాని గురించి ఇక్కడైతే నేను మీకు రివ్యూ చేయాలనుకున్నాను. ఇక్కడ మనం కనుక దాని గురించి చూసుకుంటే సేవ్ ఆన్ ఎ న్యూ మ్యాక్ ఆర్ ఐప్యాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైజింగ్ అని అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షాప్ ఎట్ ద యాపిల్ స్టోర్ ఎడ్యుకేషన్ సేవ్ అప్ 23,990 రూపీస్ అనే మ్యాక్ అండ్ అప్ టు 7,445 రూపీస్ అని న్యూ ఐప్యాడ్ అని అయితే ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ప్రైజింగ్ ఈజ్ అవైలబుల్ టు కరెంట్ అండ్ న్యూలీ యాక్సెప్టెడ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. మెయిన్గా చూసుకుంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు అందరూ ఆన్లైన్ క్లాసెస్ మీద పడ్డారు కాబట్టి మన స్టాఫ్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్చేజ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ ఫ్రెండ్స్ ఫారెన్ కంట్రీస్లో ఎప్పటి నుంచి ఉన్నాయి, కానీ ఇండియాలో అయితే ఇప్పుడు లాంచ్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం కనుక చూసుకుంటే మ్యాక్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయి. సేవ్ అప్ టు 23,990 రూపీస్ అని. అండ్ ఐప్యాడ్ కనుక చూసుకుంటే సేవ్ అప్ టు 7,445 రూపీస్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంది, యాపిల్ కేర్ ప్లస్ ప్రొడక్షన్ ఉంది, ఆన్లైన్ పర్సనల్ సెషన్ అంటే మనకి ఏ డౌట్ ఉన్నా కానీ సెషన్స్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ షాప్ ద యాపిల్ స్టోర్ ఫర్ ఎడ్యుకేషన్, నేను ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒక మ్యాక్బుక్ ఆర్ ట్యాబ్లెట్ అయితే కొనాలనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే యువర్ జస్ట్ ఏ ఫ్యూ స్టెప్స్ టు అవే షాప్ విత్ ఎడ్యుకేషన్ ప్రైజింగ్ అట్ apple.com అని ఇక్కడ ఇచ్చాడు. యూని డేస్ అంటే యూనివర్సిటీ డేస్కి సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకుందాం. సరే గెట్ స్టార్ట్ చేద్దాం. నేను ఒక ప్రోడక్ట్ తీసుకోవాలను. యూని డేస్ వెరిఫై యువర్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ స్టేటస్ టు స్టాప్ విత్ ఎడ్యుకేషన్ ప్రైజింగ్ అట్ apple.com అని ఇక్కడ మనం కంటిన్యూ చేస్తే అంటే యాక్చువల్లీ యూని డేస్ అనే దాంట్లో మనం జీమెయిల్, ఫేస్బుక్ అకౌంట్స్ అట్లయితే మనం సైన్ ఇన్ అయి పెట్టుకుంటామో దీంట్లో కూడా మనం ఒక సైన్ ఇన్ అయితే పెట్టుకోవాలన్నమాట. కంటిన్యూ కనుక చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది మనం యూని డేస్లో ఆల్రెడీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే మనం ఇక్కడ లాగిన్ అవుతాం అన్నమాట. లేదు నా దగ్గర లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, జాయిన్ నవ్ అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మనకు పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. దాని పాస్వర్డ్ పెట్టుకుని స్టూడెంట్ ఆ స్టాఫ్ అని పెట్టుకోవాలి. జాయిన్ నవ్ అయిన తర్వాత మనం ఏ విధంగా చేయాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలన్నమాట. సో నేను బ్యాక్కి వెళ్తాను, ఇది క్లోజ్ చేసేసేసి ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఏమున్నాయంటే see why businesses are putting Apple to work.
ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలన్నమాట. మన దగ్గర ఇండియాలో లాంచ్ అవ్వడం లేటెస్ట్ న్యూస్ WWDC చెక్అవుట్ ద లేటెస్ట్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ఇన్ WWDC అనమాట. ఇది ఒకటి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కనుక చూసుకుంటే ద పవర్ ఆఫ్ యాపిల్ పుట్ టు వర్క్ అని చెప్పేసి విత్ ద గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ ప్రొడక్టివిటీ. నిజంగా ఫ్రెండ్స్ వాస్తవం చెప్పాలంటే ఇది గ్రేట్ ప్రొడక్ట్ అనమాట యాపిల్ అనేది. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడం అనేది అంటే ఓకే అఫ్కోర్స్ ప్రైజెస్ అంటే ఎక్కువ ఉన్నాయంటే దాని ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి యాపిల్ అట్ వర్క్, యాపిల్ వాచ్, యాపిల్ టీవీ, ఐఫోన్, సక్సెస్ స్టోరీస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే కంప్లీట్గా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. బిల్ట్ ఇన్ యాప్స్, యాప్ స్టోర్, కస్టమ్ యాప్స్, సక్సెస్ స్టోరీ, BSH, ఇట్లా మనం ఏమేమి కావాలో అవన్నీ అయితే క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమున్నాయంటే మనం బ్యాక్ వెళ్దాం వన్స్. ఇదే ఫ్రెండ్స్ ఏం లేదు, సింపుల్ అనమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ apple.comలోకి వెళ్ళిపోయి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి మనకి లెర్న్ మోర్ అనేది చూపిస్తుంది. లేదు అనుకుంటే నాకు ఇక్కడ మ్యాక్ కావాలి, నేను మ్యాక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ మ్యాక్ బుక్స్ అంటే యాపిల్ కంపెనీకి సంబంధించిన ఏమేమి మ్యాక్స్ అయితే ఇప్పటివరకు రిలీజ్ అయినా వాటన్ని డీటెయిల్స్ అయితే పైన ఇక్కడ టాప్ రోలో చూపిస్తాను అనమాట. సపోజ్ నాకు మ్యాక్ బుక్ ప్రో 13 వర్షన్ కావాలనుకుంటున్నాను నేను, అంటే 13 ఇంచ్ అనమాట. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్న. మ్యాక్ బుక్ ప్రో పవర్ మోవ్స్ 1,22,999 ఉంది. సో దీని స్పెసిఫికేషన్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తారనమాట. దీన్ని మనం చూసుకొని నాకు ఇది నచ్చింది అనుకుందాం. సపోజ్ నేను దీన్ని పర్చేజ్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బై అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 13 ఇంచ్ 16 ఇంచ్ అంటే 2 వేరియంట్స్ అవైలబుల్ అనమాట. అంటే డిస్ప్లే సైజ్ కనుక చూసుకుంటే నాకు స్లిమ్గా, చిన్నగా, సింపుల్గా ఉండాలనుకుంటా కాబట్టి నాకు 13 ఇంచ్ చాలా అని అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే మాత్రం కలర్స్ ఉన్నాయి, స్పేస్ గ్రే, సిల్వర్. వాస్తవం చెప్పాలంటే సిల్వర్ బాగుంటుంది, ఐ లైక్ సిల్వర్ అనమాట. సో నేను సిల్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం ఉన్నాయి. అంటే మనకి 256 GB స్టోరేజ్ కావాలా, 512 GB స్టోరేజ్ కావాలనేవి ఇక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. దాని ప్రైస్ వేరియేషన్ కూడా ఇక్కడ మనం చూపిస్తున్నారు. కింద చూసుకుంటే 256 GB వచ్చేసి 1,22,000 పడుతుంది, అండ్ 512 GB వచ్చేసి 1,42,000 పడుతుంది అనమాట. ఇట్లా 2.0 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మనకు ప్రాసెసర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ టుడే డెలివర్స్ 16th October to 22 October ఫ్రీ అని అనమాట. అంటే అట్లీస్ట్ దగ్గర 15 days టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడే కాబట్టి వచ్చింది. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే కస్టమైజ్ యువర్ 13 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రాసెసర్. ఈ కస్టమైజేషన్ ఏంటి అంటే మనకు కావాల్సిన వేలో మనం ఏం స్పెసిఫికేషన్స్తో కావాలో అవి తీసుకోవచ్చు అనమాట. ప్రాసెసర్ కనుక చూసుకుంటే నాకు 1.7 GHz క్వాడ్ కోర్ 8th generation ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ కావాలనుకుంటున్నా. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కింద చూడండి మీరు ప్రైస్ వేరియేషన్ అయితే ఇక్కడ వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఇక మెమరీ విషయానికి వస్తే ఆల్రెడీ ఇన్బిల్ట్ 8 GB ర్యామ్తో ఉందన్నమాట. అదే నాకు 16 GB కావాలనుకుంటున్నా. సో ఇక్కడ 60 GB తీసుకున్నాను అనమాట. అండ్ స్టోరేజ్ ఆల్రెడీ 256 GB సెలెక్ట్ చేశాను. లేదా నాకు 1 TB స్టోరేజ్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద అయితే వేరియేషన్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. నాకు ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ ఫైనల్ కట్ ప్రో లేదు, లాజిక్ ప్రో లేదు నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, నాకు ఏదైనా మూవీ మేకింగ్ చేసుకోవాలి నాకు ఫైనల్ కట్ ప్రో ఎడిటింగ్ పర్పస్ కావాలనుకుంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద సైజ్ వేరు. వాట్ ఈజ్ ఇన్ ద బాక్స్ 13 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో USB కేబుల్ ఛార్జర్ అనమాట. 61 watt USB ఛార్జర్, సీట్ కేబుల్, పవర్ అడాప్టర్ అనమాట. సో నేను ఇది యాడ్ టు బ్యాగ్ పెట్టుకున్నాను అనమాట. లైక్ ఇంత ఫ్రెండ్స్. సపోజ్ నేను రివ్యూ బ్యాగ్ కనుక చూసుకున్నట్లయితే ఏముండవు, మనం ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ చేసినా ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్ కట్గా చూపిస్తాను అనమాట. ఇదే వేరియేషన్లో మనకి 27 ఇంచ్ తీసుకుంటే 3,59,000 పడుతుంది. సో ప్రొడక్ట్ డీటెయిల్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇక్కడ నేను ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను 1 TB స్టోరేజ్, 16 GB ర్యామ్, అండ్ వచ్చేసి 13 ఇంచ్ రెటీనా డిస్ప్లే, నాకు ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ కావాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ యాడ్ ఏ గిఫ్ట్ మెసేజెస్, అంటే మనకి ఏదైనా మెసేజెస్ గిఫ్ట్ ప్యాకింగ్ కావాలనుకుంటే గిఫ్ట్లో ప్యాకింగ్ అంటే మన డీటెయిల్స్ వస్తాయన్నమాట. అండ్ యాపిల్ కేర్ ప్లస్ ఫర్ 13 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో ఫర్ 24,900. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, యాపిల్ కేర్ ప్లస్ ప్రొటెక్షన్ అనేది అంత ఈజీ అయితే కాదు, ఎక్కువ అమౌంటే ఉంటుందని. దాని గురించి మనం గెటప్ టు 3 years ఆఫ్ యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్. అంటే ఈ యాపిల్ కేర్ ప్లస్ మనం పర్చేజ్ చేస్తే, అంటే 24,000 పెట్టి మనం పర్చేజ్ చేస్తే 3 years వారంటీ ఇస్తాడనమాట. అంటే డ్యామేజ్ ప్రొటెక్షన్ అండ్
ఎక్స్పర్ట్ టెక్నికల్ సపోర్ట్ ఫ్రమ్ యాపిల్, ద పీపుల్ హూ నో యువర్ యాపిల్ డిస్ప్లే బెస్ట్. అంటే మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఓవర్గా అయితే మనకి యాడ్ అవుతున్నాం. సపోజ్ నేను ఇది యాడ్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు మనకు ప్రైస్ కనుక చూసుకుంటే 2,37,000 అయిందనమాట. లేదు నాకు వద్దు, యాపిల్ కేర్ ప్లస్ అవసరం లేదు, నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను అంటే నో ప్రాబ్లం, రిమూవ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా మనం డిస్ప్లే ప్రాబ్లమ్ అయ్యి, లేదా మనం ఎప్పుడన్నా అనుకోకుండా ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోకుండా ఏదైనా మిస్టేక్ జరిగి కింద పడటం, ఏదైనా డిస్ప్లే క్రాక్ ఇచ్చి డిస్ప్లే ప్రాబ్లం వస్తే మాత్రం యాపిల్ కేర్కి తీసుకెళ్తే ఈజీగా 35 to 40K మనకి అవుతుందన్నమాట. సో అది ఒకేసారి అట్ ఏ టైం అంత అమౌంట్ పెట్టడం కంటే ఇక్కడ మనం 24,000 పెట్టి తీసుకుంటే మనకి 7,000-8,000లోనే వేసి ఇస్తారనమాట. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు టోటల్ వచ్చేసి అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు 27, ఇది నాకు అది అవసరం లేదు. మ్యాక్ తీసుకున్నా, చెక్అవుట్లోకి వెళ్ళిపోతే ఈ కంప్లీట్ డీటెయిల్స్, సైన్ ఇన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. యాప్లో ఐడి పాస్వర్డ్ ఉండాలి మనకి. తర్వాత చెక్అవుట్ చేసుకొని మనకి ఎప్పుడైతే అవుతుంది అనేది తీసుకోవచ్చు. లైక్ ఐఫోన్ అయినా అంతే, ఐఫోన్ నేను ఐఫోన్ 11 తీసుకుందాం అనుకుంటున్నా. ఇందాక మీకు ట్రేడింగ్లో చెప్పాను అనమాట, కానీ ట్రేడింగ్లో కాకుండా ఇప్పుడు నార్మల్గా పర్చేజ్ చేయడం ఎలా. ఇక్కడ చూసుకుంటే నాకు ఏం అవసరం లేదు, 68,000తో నాకు డైరెక్ట్ ఏమో మొబైల్ తీసుకోవాలనుకున్నా. నాకు వైట్ కలర్ కావాలి, నాకు 64GB స్టోరేజ్ కావాలంటే సపోజ్ కంటిన్యూయేషన్ యాపిల్ కేర్ ప్లస్ కవరేజ్, యాపిల్ కేర్ ప్లస్ ఫ్రమ్ 1989 per month ఇట్లా మనం చూసుకుంటే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేయాలి. లేదు కంపేర్ ఐఫోన్ మోడల్స్ అంటే నాకు కంపేర్ చేసుకోవాలి, మోడల్స్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి, ఏది తీసుకోవాలో తెలియట్లేదు అనుకుంటే సపోజ్ నేను ఐఫోన్ 11 తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి ఐఫోన్ XR తీసుకున్నాను. అంటే నా లెవెల్కి తగ్గట్టు నేను ఐఫోన్ 7 ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన కంపేర్ చేసుకోవాలి, ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత, దాని లుక్ అండ్ దాని స్పెసిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇంతే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఇలానే పర్చేజ్ చేయాలి. ఈవెన్ ఐప్యాడ్ అయినా ఉన్న ఐప్యాడ్ మోడల్స్ అన్నీ ఇక్కడ పైన చూపిస్తుంది అనమాట, మనం వెతుక్కునే పని లేకుండా. ఇవి అన్నీ రీసెంట్గా మొబైల్ రిలీజ్ అయిన ఈ 2 ఐప్యాడ్స్ అనమాట. లేదా ఐఫోన్ తర్వాత యాపిల్ వాచ్ కనుక చూసుకుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన యాపిల్ వాచ్ గురించి. ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ ఈజ్ ఆన్ యువర్ రిస్ట్ ఫ్రమ్ 40,900 అని చెప్పేసి ఉందన్నమాట. వాచ్ 2nd జనరేషన్కి సంబంధించి అంటే ఆల్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినాయి. సో ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ అయితే మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. మనం బయట పర్చేజ్ చేసి ఇబ్బంది పడి అంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడే బదులు మనం ఏం చేయొచ్చు అంటే యాపిల్ కేర్ అంటే యాపిల్ ఆన్లైన్ స్టోర్లోనే మన అఫీషియల్గా మనం పర్చేజ్ చేస్తే మనకి దానికి సంబంధించిన ఫీచర్స్, దానికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అంటే యాపిల్ కేర్ ప్లస్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, దానివల్ల ఎంత అమౌంట్ అనేది యూజ్ అవుతుంది, ఇవన్నీ మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాగ్ ఉంది, చెక్అవుట్లోకి వెళ్ళిపోతే సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ తీసేసుకొని మనం యాజ్ యూజువల్గా పేమెంట్ మెథడ్, షిప్పింగ్ మెథడ్స్ అన్న గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ ఇట్లా ఏదంటే అది మనం తీసుకొని మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అంతే ఈ రోజుకైతే. త్వరలో నేను యాపిల్ కేర్ ప్లస్ ప్రొటెక్షన్తో ఒక డెడికేటెడ్ వీడియో చేసి అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.